వెల్కమ్ టు మీటింగ్ సినిమా ప్రసాద్. ఈనాడు పత్రికలు వచ్చిన ప్రధాన అంశాలపైన చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. చూసుకున్నట్టయితే నిన్న సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మంగళసూత్రాన్ని చూపుతున్న అర్చకుడు. చూసుకున్నట్టయితే సీతారాముల కళ్యాణోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామ నామ స్మరణ మధ్య మిథుల మండపంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. 351 కోట్ల రామాలయ్య బృహత్ ప్రణాళిక పనులకు భూమి పూజ. ఇక చూసుకున్నట్టయితే ఏదైతే మనకు అధికారపూర్వకంగా జరిగినటువంటి కార్యక్రమానికి మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి కుటుంబంతో, అట్లాగే మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, కొండ సురేఖ గారు ఉన్నారు. సో వీళ్ళు ఏదైతే పట్టు వస్త్రాలతో తలంబ్రాలని స్వామివారికి అధికారపూర్వకంగా వాళ్ళు సమర్పించి, సో స్వామివారి సేవలో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. సో మరో అంశం చూసుకున్నట్టయితే అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం ప్రసరించిన అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాని మోదీ పర్సనల్ విజువల్ గా ఆయన తొలగించే ప్రయత్నం చేశారు. చూసుకున్నట్టయితే ఆయన ఏదైతే బొట్టు ఉందో ఆ బొట్టులో ఏదైతే మనకు ఆ వెలుగు కనిపించే చూస్తున్నామో నిజంగా అది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో మరో అంశాన్ని చూసుకున్నట్టయితే టీమిండియాలా పనిచేద్దాం, ఇంధన భద్రతకు భరోసానిద్దాం, అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ పిలుపు. నిన్న నరేంద్ర మోడీ గారి వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతోని ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. ఏదైతే రాష్ట్రానికి విపత్తు వచ్చిందో దాన్ని ఎట్లా ఎదుర్కొనాలి, ఎట్లా పశ్చిమాసియా సంక్షోభ కారణంగా దేశంలో ఇంధన కొరత రాకుండా, వస్తు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలుపునిచ్చారు. గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో భవిష్యత్ పరిమాణాలపై ఎదుర్కొనేందుకు శుక్రవారం సాయంత్రం రాష్ట్రాల ముఖ్యమంత్రుల, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల టీం ఇండియాలో కలిసికట్టుగా పనిచేసే ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులన్నీ దేశ విజయవంతంగా అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రుల సూచనలు, సలహాలు ప్రధాని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక, వాణిజ్య స్థిరత్వం, ఇంధన భద్రత, ప్రజా ప్రయోజనాల సంరక్షణకు అగ్ర ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పారిశ్రామికంగా రంగాన్ని సరఫరా వ్యవస్థలోని బలోపేతం చేయాలని సూచించారు. వ్యవసాయ రంగం ముందస్తు ప్రణాళికలకు సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఎరువుల నిల్వ, పంపిణీపై దృష్టి సారిస్తే రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతుల ఇబ్బందులను తప్పించుకోవడానికి వీలవుతుందని ఇలా ఏదైతే మనకు నిన్న టీం ఇండియాలో పనిచేయాలి. ఏదైతే మనకు క్రికెట్ టీము ఏదైతే ఇన్స్పిరేషన్ గా ఎట్లా కలిసికట్టుగా పనిచేస్తుందో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిన్న నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ లో వీళ్ళ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. ఏదైతే మోడీ గారి వీడియో కాన్ఫరెన్స్ లో ఎందుకైతే ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక విపత్తు వచ్చింది, ఈ సంక్షోభం కారణంగా దేశానికి ఏమన్నా మనకు వనరులపై, ఉత్పత్తిపై కొంచెం మనకు కొంచెం అటు పరిస్థితి అంటే కొంచెం కొరత ఏర్పడే పరిస్థితి ఉంటే దాన్ని కూడా మనం ఎదుర్కొనడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశ ప్రధాని మనకి అంటే కేంద్రానికి సహకరిస్తే మనం ముందుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది, ఒక ఆలోచన విధానంతో నేను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంల అభిప్రాయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా ఆయన ఒక పెద్ద ఎత్తున కూడా రాబోయే ఏదైతే వ్యవసాయ రంగంలో ఎరువులను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి, ఎంత మనకు ముందస్తు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టయితే మనకు కొరత అనేది ఏర్పడదు. రాష్ట్రాల్లో కొరత ఉందంటే కేంద్రం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ కేంద్రమే ఇప్పుడు ఒక సలహాతోని, ఒక కమ్యూనికేషన్ దాంతో మనకు ముందుకు వెళ్ళినట్టయితే కొంచెం మనం ఈ విపత్తుల నుంచి కూడా కొంచెం మన దేశాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన విధానంతోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని, రాష్ట్ర సీఎంలతోని ఆయన మాట్లాడి వాళ్ళ సూచనలు, సలహాలు, అట్లాగే కేంద్రం ఏం ఆలోచిస్తుంది, ఎలాంటి సలహాలు ఇచ్చే అభిప్రాయం కూడా వాళ్ళకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక మరో అంశం చూసుకున్నట్టయితే ధరల మంటకు ఉపశమనం. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం కుదింపు, లీటర్కు 10 రూపాయల చొప్పున తగ్గింపు. చమురు కంపెనీలకు తగ్గిన భారం, వినియోగదారులపై ప్రభావం పడకుండా కేంద్రం చర్యలు. ఢిల్లీ పశ్చిమాసియాలో సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోతున్న వేళ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని భారంగా తగ్గించింది. పెట్రోల్ పై సుంకాన్ని లీటర్కు 13 నుంచి 3కు తగ్గించింది. డీజిల్ పై లీటర్కు విధిస్తున్న 10 రూపాయల సుంకాన్ని పూర్తిగా తొలగించింది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిసింది. ఏదైతే మనకు సంక్షోభం ఏర్పడింది, అన్ని ధరలు పెరుగుతున్న తరుణంలో అంటే
ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు కావచ్చు అందరూ కూడా ఒక ఆలోచన. ఎందుకంటే అక్కడ ఒక యుద్ధం వచ్చింది, ఒక విపత్తు వచ్చింది. దానివల్ల మనకు అక్కడ నుంచి ఎగుమతుల ద్వారా మనకు వస్తున్న కొన్ని వస్తువుల మీద మనకు నిజంగా రేట్లు పెరిగే అవకాశం ఉంటుందనుకుంటున్న తరుణంలో పెట్రోల్, డీజిల్‌పై దాదాపు రూ. 10 చొప్పున తగ్గించింది. చాలా మందికి వాహనదారులకు గావచ్చు, ప్రజలకు గావచ్చు ఇది చాలా మంచి శుభవార్త అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక లీటర్‌కి రూ. 110 నుంచి పైచిలుకున్న సమయం చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఏకంగా ఎప్పుడు తగ్గినా రూ. 2, రూ. 3 పెరిగేదేమో రూ. 10, రూ. 15 తగ్గేదేమో రూ. 2, రూ. 3 అన్నట్టుగా ప్రజలకు ఒక ఆలోచన విధానం ఉంటుంది. ఒకేసారి మనకు రూ. 10 చొప్పున తగ్గుతుంది అన్నట్టు దానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిజంగా ఆ వినియోగదారులపై ప్రభావం పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందంటే ఇది చాలా మంచి విషయం, మంచి పరిణామం కూడా అనుకోవచ్చు. చూసుకున్నట్టయితే మరో అంశానికి మనం వెళ్దాం. ఈసారి 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి. ఇక ఇదొకైతే మంచి విషయమా? లేకపోతే రేషన్ లబ్ధిదారులకు ఈసారి 3 నెలల బియ్యం ఒకేసారి అందిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి చౌక ధరల దుకాణాల్లో పంపిణీ చేసేందుకు ఒకటి నుంచి చౌక ధరల దుకాణంలో పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రేషన్ ఒకేసారి ఏప్రిల్‌లో ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోనే నెలకు 19,000 టన్నుల బియ్యం పంపిణీ చేస్తుండగా 3 నెలలకు సంబంధించిన 57,000 టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొకసారి ఇస్తున్నారు. సో, ఇది ఈసారి మరి అంటే గతంలో కూడా ఒకసారి ఇచ్చారు. 3 నెలలకు ఒకసారి బియ్యం ఇచ్చేసి మనకు వాళ్ళు కొంచెం ఒక వెసులుబాటునయితే కల్పించే ప్రయత్నం చేశారు. మరి ఈసారి ఈ విపత్తు వలన, ఈ సంక్షోభం వలన లేకపోతే ఎందుకు మనకు అక్కడ స్టాక్ ఎక్కువ ఉంది, లేకపోతే మనం ప్రజలకు ఇచ్చేస్తే కొంచెం భరోసా తగ్గుతుందనే ఒక ఆలోచనతోన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సలహాతోనే ఇది జరుగుతుందా? సివిల్ సప్లై నుంచి కూడా మనకు జరగబోయే నెల నెలకు వచ్చే రేషన్ బియ్యము ఈసారి 3 నెలలకు ఒకేసారి ఇస్తున్న సందర్భం చూస్తున్నట్టయితే ఇది మంచి ఆలోచన. ఏదైతే మనకు ఏప్రిల్, మే, జూన్ నెలలో 3 నెలల్లో వచ్చే రేషన్ బియ్యం మనకు ఏప్రిల్‌లో 3 నెలలకు కలిపి ఒకేసారి ఇస్తున్నారు. సో, రాష్ట్ర ప్రజలు దీన్ని ఆలోచించాల్సిందే ఒకసారి. మనం మరో అంశానికెళ్తే పంచాయతీ ఓటర్ల జాబితాలలో తరచు మార్పులకు కుదరదు. ఇది శాసనసభలో ప్రభుత్వ బిల్లు. ఓకే. రాష్ట్రంలోకిపై గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు ఉండవు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు సవరణలకు వీలుండవు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించింది. జాబితాను ప్రణాళికంగా తీసుకునే పంచాయతీ ఓటర్ల జాబితాను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ బిల్లు 2026 మంత్రి సీతక్క శనివారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018 అనుసరించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సమయంలో నోటిఫికేషన్ వచ్చే నాటికి ఆయా గ్రామాలలో ఓటర్లను నమోదు చేసి ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలి. అదే విధి విధాన చట్టం అమలులోకి వచ్చినప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు అందుబాటులో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితా రూపొందించడంతో పాటు జాబితాలలో మార్పులు, చేర్పులు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే సిఈసి రాష్ట్రాలకు ఒక సర్క్యులర్ పంపింది. దీని ప్రకారమే రాష్ట్ర ఎన్నికల సంఘాల స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన ఓటర్ల జాబితా కోసం 60 రోజుల ముందు ఈసీకి లేఖ రాయాల్సి ఉంటుంది. ఈసీ పంపిన జాబితాలో ఉన్న పేర్లను మాత్రమే గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్చి ఎన్నికలను నిర్వహించాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ చట్టం సవరణకు నిర్ణయించింది. ఇంకా చూసుకున్నట్టయితే మనం పంచాయతీ ఓటర్ల జాబితాలలో తరచు మార్పులకు కుదరదు. అంటే మనం ఓట్లు మార్చుకోవడానికి మనకు దాదాపు 3 నెలల ముందే ఓట్లు అటు ఇటు మార్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక అలాంటి ఆలోచన ఉండదు. ఇది చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. మరి చూడాలి మనకు ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్తుంది ప్రజలకు. మనం ఒకవేళ టౌన్‌లో ఉంటే టౌన్‌లో ఏసుకోవడానికి, గ్రామాల్లో ఉంటే గ్రామాల్లో ఏసుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించుకోవాలి. ఒకవేళ టౌన్‌లో ఏసి గ్రామాల్లో వేయడానికి అక్కడ నుంచి ఓటు మళ్ళీ అక్కడ మార్చుకోవాలంటే తగిన సమయం ఉంటుంది. అటు నుంచి ఇటు షిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా కొంచెం సమయం పడుతుంది. సో, దాని మీద ఒక సవరణ తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది. ఇక ఆలు రైతు ధర లేక దిగాలు. మాల్ ఖాతాలోకి సృష్టించిన 13 మంది అరెస్ట్. 138 కోట్ల లావాదేవీలను గుర్తించిన పోలీసులు. ఇది సైబర్ నేరగాళ్లకు సహకరించేందుకు మాల్ ఖాతాలో ఉపయోగించిన 13 మందిని శుక్రవారం కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ క్రెడిట్ డౌన్లో 1.0లో భాగంగా సైబర్ నేరాల గుట్టు రట్టు చేశారు. ఇక ఏదైతే మనకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గోసల్లం చిత్రంలో ఏదైతే మనకు ఒక ఖాతా నుంచి ఇంకో ఖాతాకి ఇవ్వాలి
ఆ! 138,00,00,000 లావాదేవీలను వీళ్ళు అటు ఇటు చేయడం వల్ల పోలీసులు మళ్ళీ ఎట్టకేలకు చేజారు చేసి నిన్న మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. వీళ్ళని రిమాండ్ కూడా తరలిస్తారు. వీళ్ళ ఎనకాల ఏం జరుగుతుంది? ఎవరెవరు ఉన్నారు? ఎట్లా చేస్తారు? ఆలోచన విషయాలన్నీ వాళ్ళతోని రిమాండ్‌కి పంపించి వాళ్ళతోని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చూడాలి మరి ఇంకా ఎంతమంది ఉన్నారు వాళ్ళ వెంబడి ఎట్లా జరుగుతుందనేది. సో, మరొక అంశం చూసుకున్నట్టయితే పుట్టుక నుంచే పర్యావరణ గండాలు, వాతావరణ మార్పుల వల్లే తుఫాన్లు, పడిగాడ్పులు వంటి ప్రకృతి విపత్తుల ముప్పు అధికమవుతున్న భయాందోళనలే ఇంతవరకు వ్యక్తమవుతున్నవి. ఇది ఏందంటే వాతావరణం గురించి పెద్దగా భయాందోళనకు సంభవిస్తుంది. మనం పుట్టక ముందు నుంచి గూడా ఇలాంటి పర్యావరణ నుంచి గండాలు ఎందుకంటే కాలుష్యం వల్ల మనకు పర్యావరణాన్ని మనం నష్టం జేసి ఏదైతే క్యారీ బ్యాగులు గావచ్చు, ప్లాస్టిక్ వాడకాలే గావచ్చు, విచ్చలవిడిగా ఇవి కొంచెం నియంత్రించలేకపోవడంతోని మనకు చాలా వరకి ఆహ్, చాలా కొంచెం ఇబ్బంది పడే అవసరం వస్తుంది. ఇంకొక వార్త చూసుకున్నట్టయితే సామాన్యులే నిబంధనలు సామాన్యులే సమిధలు. ఆకస్మికంగా తలెత్తిన చమురు సంక్షోభంలో భారత్ అల్లాడుతుంది. పెట్రోల్ బంకులో కొరత కనిపిస్తుంది. భయాందోళనలతో ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో నిల్వలు ఖాళీ అవుతున్నాయి. కొన్ని పంపుల దగ్గర భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. క్యాబ్‌లు, ఆటో వాళ్ళు ట్రిప్పులు రద్దు చేసుకుంటున్నారు. వంట గ్యాస్ సమస్యతో హోటళ్లకు మూతపడుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం మన దేశంలో సామాజిక జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇక ఇంధన అందుబాటుకు సంబంధించిన దేశవ్యాప్తంగా నెలకొన్న గందరగోళానికి మూలాలు ఫిబ్రవరి చివరిలోనే పడ్డాయి. ఆపరేషన్ ఎపిక్యూర్‌లో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ లక్ష్యంగా చేసుకొని చేపట్టిన దాడులు సుప్రీంనోత ఈమె మరణించడంతో ప్రతీకార జ్వాలలు ఎగిసిపడ్డాయి. కీలకమైన చమురు మౌలిక సదుపాయాలపై ఇరాన్ డ్రోన్లు క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో సౌదీ ఇక చూసుకున్నట్టయితే మొన్న జరిగిన అటువంటి యుద్ధానికే అక్కడ మనకు మొత్తానికి ఈ సంక్షోభంలో దాదాపు ప్రజలు అల్లాడుతున్నారు. పెట్రోల్ బంకులు కావచ్చు, ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న దాని మీద దాని ప్రభావం పడుతుందన్నట్టుగా చూసుకుంటున్నారు. మరో అంశం చూద్దాం. ఇక ప్రధానంగా జిల్లా వార్తలు చూసుకున్నట్టయితే నిన్న చారగొండలో సిరిసినగండ్ల రాములవారి కళ్యాణము మనకు చాలా పెద్ద అంశం ఇది. కమనీయం రాములవారి కళ్యాణం. ఇక అపర భద్రాద్రి పేరొందిన చారగొండ మండలం సిరిసినగర్లోని సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని శుక్రవారం కన్నుల పండుగగా నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. సీతారాముల లక్ష్మణ ఉత్సవమూర్తులను ఆలయ చైర్మన్ డేరం రామశర్మ, ప్రధాన అర్చకులు లక్ష్మణ్ శర్మ తదితరులు కళ్యాణ మండపానికి తెచ్చారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఎమ్మెల్యే వంశకృష్ణ, అనురాధ, కసిరెడ్డి నారాయణరెడ్డి మాధవి దంపతులు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చారు. వేద పండితులు, అర్చకులు, మంత్రులు, భక్తులు జై శ్రీరామ్ నాదాల మధ్య జానకిరాముల మాంగళ్య ధారణ తలంబ్రాల వేడుకతో వైభవంగా నిర్వహించారు. సుమారు 20,000 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. కల్వకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సిఐ రఘువీర్ రెడ్డి, నాగార్జున పర్యవేక్షణలో ఎస్ఐ వీరబాబు గట్టి పోలీస్ బంధు భద్రత ఏర్పాట్లు చేశారు. సో, ఈ అంశానికి చూసుకున్నట్టయితే నిన్న మనకు సిరిసినగర్ల రాములవారి కళ్యాణోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అట్లాగే అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ గారు, కల్వకుర్తి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వీళ్ళు దంపతులోని ఈ స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. సో, ఎంతో కన్నుల పండగ జరుగుతున్నటువంటి ఈ ఈ మన సిరిసినగర్ల రాములవారి కళ్యాణోత్సవానికి మన మంత్రులు, అట్లా ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అట్లాగే నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ పెద్ద ఎత్తున కూడా గతంలో ఏదైతే దేవాలయానికి 2,00,00,000 ఆయన ఇట్లాగే నిధులు మంజూరు చేశారు. అట్లాగే నిన్న ఆయన మరొక మీడియా సమావేశంలో 3,00,00,000 మంజూరు చేశారు. మొత్తం కలిపి 5,00,00,000 దేవాలయ అభివృద్ధి కోసం ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందికరంగా ఉండొద్దు. అన్ని వసతులు సక్రమంగా ఉండాలి. అన్ని వసతులతోని ఇక్కడ పెద్దగా దాని గుడి డెవలప్‌మెంట్ కోసం ఆయన ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,00,00,000 మంజూరు చేసి నిన్న మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. అట్లాగే ఈ క్రమక్రమంగా సిరిసినగర్ల రాముల వారి కళ్యాణోత్సవానికి దాదాపుగా 20,000 మంది నిన్న హాజరయ్యారు. సో, చూసుకున్నట్టయితే మనకు కల్వకుర్తి డీఎస్పీ వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో అట్లాగే మన సిఐ నాగార్జున గారు, అట్లాగే రఘువీర్ రెడ్డి చాలా మంది పోలీస్ బందోబస్తు గూడా అక్కడ భక్తులని వాళ్ళు కంట్రోల్ చేసే ఒక ఏదైతే మంచి పరిణామాన్ని ఇక్కడ తీసుకొచ్చారో, సో, అలాగే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారు గూడా మాట్లాడుతూ, ఈ దేవాలయానికి ఎంతో అభివృద్ధి కావాలని మేము ఎప్పటినుంచో కోరుకుంటున్నాం. గతంలో గూడా మేము సుమారు ఒక 50,00,000 నిధులు గూడా మంజూరు చేసినాం. ఏదైతే మనకు జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు హ్మ్. అయితే మనకు
కాంగ్రెస్ ప్రభుత్వం తరపున సుమారుగా గతంలో 2 ఇప్పుడు ఒక 3, 5 లక్షలు ఒక మన ఆలయ, దేవాలయ అభివృద్ధి కోసం ఆయన ఏర్పాట్లు చేశారు. సో, నిన్న చూసినాం మనం పెద్దగా చాలా ఘనంగా జరిగింది. ఇక చూసుకున్నట్టయితే అధికారులకు పట్టదు, దందా ఆగదు, యథేచ్ఛగా ఇసుక రవాణా, ఇసుక అక్రమ రవాణా. జిల్లాలో ఇసుక రవాణా జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. కొందరు అధికార పార్టీ నాయకులే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు తనకేమి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఊరుకొండ, కలకుర్తి, తిమ్మాజిపేట, తాడూరు, ఒంగూరు, తెలకపేలు, ఉప్పునుంతల మండలాల నుంచి దుందుబి వాగు ప్రవహిస్తుంది. వాగు పరిసర గ్రామాల నుంచి నిత్యం ఎక్కడికో ఒక చోటుకి ఇసుక తరలిపోతుంది. ఒంగూరు మండలంలో జాజాల, ఉల్పర, కల్వకుర్తి మండలంలో రఘుపతిపేట నుంచి అధికార పార్టీకి చెందిన నాయకులు దందాకు సూత్రధారులని ఆరోపణలున్నాయి. ఉల్పర నుంచి నిత్యం రాత్రి పగలు తేడా లేకుండా అధికారులు ముందు నుంచి తరలిస్తున్నారనేది విమర్శలు. 521 బోరుబావులు కల్వకుర్తి మండలంలో ఉప్పల్పేట సమీపంలోని దుందుబి వాగు నుంచి ఇసుక తరలించడానికి అనుమతులిస్తే ఆందోళనలో చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. 40 ఏళ్ల నుంచి వాగులో ఇసుక కాపాడుతున్నామని వారు చెబుతున్నారు. వాగు పరిసరాల్లో 521 వ్యవసాయ బోరుబావులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇసుక తరలిస్తే ఇక ఎప్పటి నుంచో చెప్తున్నాము. ఏదైతే మనకు ఇసుక తరలిస్తే ఇసుకని మనం ఎంత మోతాదులో వాడుకుంటే అంత మనకు భూగర్భ జలాలు మనకు పంటలు పండుకోవడానికి ఉపయోగపడతాయి. అంతేగాని ఇసుక ఉంది గదా! వాగు ఉంది గదా! మళ్ళీ వాగు వస్తది గదా! అన్నట్టుగా అదే పనిగా యుద్ధంలాగా యేసుకుంటూ పోతే అక్కడ ఇసుక మొత్తం తీయగా మట్టి వస్తుంది. అంటే ఇసుక ఉంటేనే అక్కడ ఉన్న చుట్టూరు పక్కల ఉన్న భూగర్భ జలాలు అట్లాగే అక్కడ పంటలేసుకునే రైతులున్నారు. బావులు గాని, బోర్లు గాని ఎండిపోవడానికి అవకాశం ఉంది. తరచు వాళ్ళ అధికారులకు కంప్లెయింట్ చేస్తున్నా గూడా అక్రమ ఇసుక దందా ఎక్కడ ఆగట్లేదు. అధికారులు పట్టించుకోవట్లేదు, నాయకులు పట్టించుకోవట్లేదని ఈనాడు కథనంలో వచ్చిందది. చూసుకున్నట్టయితే దాదాపు ఆ చుట్టుప్రక్కల 521 వ్యవసాయ బోరు బావులున్నాయి. ఇక్కడ నుంచి ఇసుక తరలిస్తే అవి వెండిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే భూగర్భ జలాలు అడగంటిపోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు రైతాంగం ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు దుందుబి వాగు పరిసర ప్రాంతాల నుంచి దాదాపుగా మనకు చూసుకున్నట్టయితే కల్వకుర్తి, తిమ్మాస్పేట, తాడూరు, ఒంగూరు, తెలకపల్లి, ఉప్పునుంతల మండలాల నుంచి దుందుబి వాగు ప్రయోగిస్తున్న సమీపంలోనే అక్రమ ఇసుక అని దందా చేస్తున్నారు. మొన్ననే రీసెంట్‌గా ఏదైతే కలెక్టర్ గారు, అట్లాగే ఎస్పీ గారు వీళ్ళ ఆదేశాల ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇసుక ఏదైతే అక్రమ ఇసుక దందా చేయకండి. లీగల్‌గా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు వెబ్‌సైట్‌లకెళ్ళేసి మీకు ఎంత కావాలనో అంత సైట్‌లలోకెళ్ళి మీ ఇసుకని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. అంతేగాని అక్రమంగా మీరు ఇసుకని తరలిస్తే చట్టపరమైన మీకు చర్యలుంటాయి. మీ మీద కఠిన శిక్షలుంటాయి. చాలా వరకు కూడా మీరు ఇబ్బందుల పాలవుతారని ఏదైతే కలెక్టర్ గారు మనకు నగర కర్నూలు కలెక్టర్ గారు అట్లాగే ఎస్పీ గారు కూడా మనం ఈ మధ్యన మనకు స్థానిక డీఎస్పీ వెంకటరెడ్డి గారితోని కూడా ఒక వాయిస్ తీసుకొని ఏర్పాటు చేసినాం. ఆయన కూడా అదే విషయం చెప్తున్నాడు. ఏదైతే మీరు అక్రమ ఇసుకని రవాణా చేసినట్టయితే మా దృష్టికి వస్తే మేము లీగల్‌గా ప్రొసీడ్ అయ్యి మీ మీద కేసులు కడతాము. కావాలంటే జైలుకి పంపిస్తాము అనే ఆలోచనతోనే చెప్తున్నారు. ఇకనైనా ఇసుకని కొంచెం కంట్రోల్ చేసుకొని ఇటు రైతులకు, భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంటుందని మరో ఒక అంశాన్ని ఇక్కడ మొత్తానికైతే ఒక చాలా సీరియస్‌లీ అయితే వచ్చింది ఇక ఈనాడు కథనంలో. ఇక నకిలీ, మకిలీ ఉమ్మడి జిల్లాలో 360 నమూనాల సేకరణ. 2 జిల్లాల్లో నాశకరమైన ఔషధాలు గుర్తింపు. ఏదైతే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గత ఏడాది జోగులాంబ, గద్వాల జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు నమూనాలను సేకరించి హైదరాబాద్ పరిశోధనలకు పంపించారు. అక్కడ నిర్వహిస్తున్న పరీక్ష 2 రకాల ఔషధాలను నాసిరకమైనవిగా తేల్చారు. దీంతో విక్రయిస్తున్న మందుల దుకాణం యాజమాన్యులపై కేసులు నమోదు చేయించిన నారాయణపేట జిల్లాలో కేంద్రంలో ఔషధ నియంత్రణ శాఖ జరిపిన సోదాలలో నకిలీ ఔషధాలను గుర్తించారు. అక్కడ సేకరించిన మందులు కూడా నాసికరమైన ఉన్నట్లు తేవడంతో వారిపై చర్యలు తీసుకుంటారు. ఇక దీన్ని ఏం చేయాలబ్బా? ఇది ఏదైతే ఫర్టిలైజర్ ఆ! ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఓకే. ఏదైతే నాసిరకం ఏదైతే వాళ్ళు అమ్ముతున్న మందులు ఏదైతే నాసిరకం ఉన్నవో దాన్ని వాళ్ళు హైదరాబాద్‌కి ఒక మనకు ఏదైతే ఔషధ నియంత్రణ శాఖ అధికారులు రైడ్ చేసి దాన్ని గుర్తించి వాళ్ళు హైదరాబాద్‌కి పంపిస్తే అక్కడ దాన్ని రిసర్చ్ చేయగా ఇది నకిలీ అని తేలింది. సో, వాటి నకిలీ అని తేలడంతోని వారు సీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఉమ్మడి జిల్లాలో 360 నమూనాల సేకరణ. 2 జిల్లాల నాసిరకమైన ఔషధాలే గుర్తింపు. ఇక చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఔషధ విక్రయాలపై శాఖ అధికారులు దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా
ఆయా రాష్ట్రాల్లో తరలిస్తున్న ఔషధాలు హైదరాబాద్‌కి వస్తున్నాయి. అక్కడ నుంచి రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు సరఫరా. ఇంక చూసుకున్నట్టయితే దీని మీద సీరియస్‌గా తీసుకోవాలి. ఎవరు గూడా ప్రాణాలతో చెలగాటాలాడుతున్న ప్రతి ఒక్కరు గూడా సమాజానికి దొంగలే. వాళ్ళని నిజంగా శిక్షించాలి. కఠినంగా జైలుకి పంపియాలి. మళ్ళీ అవి పునరావృతం గాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులున్నారు. అధికారులదే తీసుకోవాలి. అలాంటివి గూడా కఠిన చర్యలు ఉంటేనే వారు ఇలాంటి అంశం మళ్ళీ తెర మీదకి రాదని మనం చూసుకున్నట్టయితున్నాం. ఇక మరో అంశం చూస్తున్నాం. కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అచ్చంపేట. రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు కోరారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో వ్యవసాయ మార్కెట్‌లో ఆహ్, కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. అన్నదాత దళారులకు విక్రయించి మోసపోవద్దని, అనంతరం పరిధిలో మారుతి నగర్ కాలనీలో 8 లక్షలతో నిర్మించుకున్న సీసీ రోడ్లకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక మార్కెట్ చైర్పర్సన్ రజితాపుర చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓలు. సో ఏదైతే వీళ్ళు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దళారులకు అమ్మొద్దు, దళారుల దగ్గర మోసపోవద్దు, దళారులతోని మోసపోవద్దు అని మీరు బాధపడొద్దు. నేరుగా ఏదైతే అధికారుల దగ్గరికెళ్ళాలి. మీరు మీరు ఏ పంట ఏసారో, ఏ పంటకి ఎంత ధర ఉందో గిట్టుబాటు ధర, దాని మీద మీరు క్షుణ్ణంగా ఆలోచించి తెలుసుకొని అధికారుల సలహా సూచనల మేరకే వాళ్ళకి నేరుగా ఇచ్చేసైతే మీకు గిట్టుబాటు ధర వస్తుంది. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత గూడా ఉంటుంది. దళారుల వ్యవస్థను తగ్గించుకోవడానికి ఒక ప్రయత్నం అని చిక్కుడు వంశకృష్ణ గారు చెప్పే ప్రయత్నం చేశారు. తెగిన చెక్ డ్యాం నిల్వని నీరు మిడ్జిల్ మండలం. మిడ్జిల్ మండల కేంద్ర శివారులో దుందుబి వాగుపై 10 ఏళ్ల కిందట 1.10 కోట్ల ఖర్చుతో చెక్ డ్యాం నిర్మించారు. రెండేళ్లకే అంటే దాదాపు 8 ఏళ్ల క్రితం భారీ వరదలకు కొట్టుకుపోయింది. తిరిగి నిర్మించకపోవడంతో వాగు వరదతో పాటు ఇందులోకి వదిలే కేఎల్ఐ నీరు వచ్చింది. వచ్చినట్లే దిగువకు పోతుంది. చెక్ డ్యాం ఉన్న సమయంలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేవి. వివిధ రకాల పంటలు సాగు చేసేవాళ్ళమని స్థానిక రైతులు చెప్పుకొస్తారు. ఇక చెక్ డ్యాం ఏసిర్రు గాని అవి ప్రభుత్వ నిధులతోని ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ చెక్ డ్యాం ఏం పనిచేయట్లేదు అన్నట్టుగా ఒక వార్త. ఇక పెరిగిన విద్యుత్ వినియోగం నాగర్ కర్నూల్ చూసుకుంటే, నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యుత్ వినియోగం పెరిగింది. యాసంగిలో మొక్కజొన్న, వరి సాగు పెరగడంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై 3 లిఫ్ట్‌ల వద్ద పంపులు నిరంతరం నడుస్తున్నాయి. వేసవిలో ఎండలు అధికం కావడంతో గృహాల్లో విద్యుత్ వాడకం పెరిగింది. వీటన్నిటి వల్ల ఈ నెలలో విద్యుత్ వినియోగం ఎక్కువైంది. ఈ నెల 12 రికార్డు స్థాయిలో 12.8 యూనియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయింది. మరో 25 రోజుల పాటు ఈ వినియోగం ఇలాగే ఉండే అవకాశం ఉంది. 2 నెలల కిందట 5 విద్యుత్‌ల యూనియన్ సరఫరా అయింది. ఇప్పుడు రెట్టింపు అయింది. ఈ సీజన్‌లో ఎప్పుడు లేని విధంగా. ఇక విద్యుత్ వినియోగం అంటే ఇంక ఇప్పుడు పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి, ఇంక చూసుకున్నట్టయితే మరొక అంశం నిల్చోలేక నీరసం. బస్ షెల్టర్లు లేక ప్రయాణికుల అవస్థలు. కొల్లాపూర్ జాతీయ రహదారి నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చని షెల్టర్లు లేకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసల రహదారి నిర్మాణం చేపట్టారు. నిబంధనల ప్రకారం ప్రతి స్టేజి వద్ద రోడ్డుకు ఇరువైపుల బస్ షెల్టర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఆ సంగతి మర్చిపోయారు. ఇంకోటి చూసుకున్నట్టయితే నిబంధనలకు అడ్డంకులు. కల్వకుర్తి, తాడూరు, నాగర్ కర్నూల్, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ మండలం పరిధిలోని బస్సులు ఆగని చోట షెల్టర్లు నిర్మించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ నుంచి కొల్లాపూర్‌కి వరకు ఉన్న పెద్దముదునూరు, చంద్రకల్లు, సౌదాపూరు, చెన్నరావుపల్లి, కల్లుకోలు గ్రామాలలో చంద్రకల్లు, నాగర్ కర్నూల్ వెళ్లే దారిలోని పెద్ద ముదునూరులో, సాదాపూర్‌లోని రోడ్డుకు ఇరువైపులా బస్ షెల్టర్ నిర్మించలేదు. ఇగ ఏదుంటే ప్రభుత్వ నిధులు బస్సులు ఆగని దగ్గర షెల్టర్‌లు లేవు. బస్సులు ఆగని దగ్గర షెల్టర్ నిర్మించడం. ఏదో దగ్గర షెల్టర్ ఉందా లేదా అనేది అంటే నామమాత్రంగా అక్కడ పెడతారు. అంటే ప్రజలకు ఉపయోగకరంగానే ఉండాలి ఏదైనా పనులు చేస్తే. అంటే ఇంకో ఆలోచన కూడా ఉంది. రోడ్ వైడనింగ్‌ల వల్ల ఇక్కడ బస్ షెల్టర్ ఉంటే దాన్ని తీసేస్తారు. రోడ్ మీదకి పెంచేస్తారు. అక్కడ పెంచేస్తారు. అక్కడ బస్ షెల్టర్ పెడితే అక్కడ బస్సులు ఆగవు. ఇక్కడ ఆగుతాయి. అంటే అక్కడ పబ్లిక్ ఉంటారు. ఇక్కడ ఉండరు. అంటే ప్రజలు లేని దగ్గర బస్ షెల్టర్‌లు పెట్టి ఉపయోగం లేని కరంగానే బస్ షెల్టర్‌లు ఏర్పాటు చేస్తున్నారని ప్రజలు ఒక ఆలోచన చేస్తున్నారు. సో, మొత్తానికి మనకు ఏదైతే ఈనాడు పత్రికలో వచ్చిన మనకు స్టేట్ వార్తలు చూస్తున్నాం, జిల్లా వార్తలు చూస్తున్నాం. సో, మరో అంశాలతో మీ ముందుకొస్తాం. చూస్తూనే ఉండండి. మీ న్యూస్. నేను మీ ప్రసాద్.